చూడు జనరల్‌గా నువ్వు ఎట్లా రాస్తావు? ఒక గ్రాఫ్‌కి ఎక్కడ ప్లస్‌లుంటాయి, ఎక్కడ మైనస్‌లుంటాయి అవి నీకు తెలుసా? ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, మళ్ళీ తర్వాత ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఎక్స్, వై పాజిటివ్ ఉంటాయి. ఎక్స్, వై పాజిటివ్ ఉంటాయి. ఓకే. ఆగు ఇది ఇట్లా రాద్దాం ఆగు. ఇప్పుడు మనము ఇక్కడ 0, 1, 2, 3 అని రాస్తామా? -1, -2, -3, -4. మళ్ళీ 1, 2, 3, 4 మళ్ళీ -1, -2, -3 అట్లా రాస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్, వై పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది. ఓకే. థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్, వై రెండు నెగిటివ్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, వై నెగిటివ్ ఉంటుంది. ఇది మీకు ప్రాబ్లమ్స్ మధ్యలో ఇట్లా ఇస్తారనమాట. ఇస్తారు అంటే మీకు ప్రాబ్లం మధ్యలో మీకు ఇవి యూజ్ అవుతాయి. సో వాళ్ళు పర్టికులర్గా ఈ క్వాడ్రంట్ ఆ క్వాడ్రంట్ అని పర్టికులర్గా ఇవ్వరు. మీరే ఓకే ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ అంటే ఓకే ఇది సెకండ్ క్వాడ్రంట్ అనేసి అనుకోవాలి. ఓకే ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్ అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్. రెండు పాజిటివ్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్. మళ్ళీ ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. అట్లా మీ మైండ్లో ఇది ఉండిపోవాలి. ఇంటర్లో మీకు ఏది స్పెసిఫిక్గా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎవరు చెప్పరు. ఐపీలో అయినా, ఎంసెట్, ఏఐట్రిపుల్, ఐఐటి, ఏ సైడ్ అయినా మీకు ఇవి బేసిక్స్ అనేటివి మీకు ఈ ఈ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. మీరు ఇవి ఒకసారి నేర్చుకుంటే ఇంకా మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇంకా అవి మర్చిపోదు ఎప్పటికీ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇవి ప్రతి ఈ గ్రాఫ్లో మనకి కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి కదా, డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. సో టూ పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాం చూడు. ఇప్పుడు రాద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. ఓకే, 2 పాయింట్స్ చూడు. x1, y1 అనుకో. పీ పాయింట్ x1, y1 అనుకో. క్యూ పాయింట్ x2, y2. ఓకే. పీక్యూకి అంటే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఏదో పీ పాయింట్, ఇక్కడ ఏదో క్యూ ఉంది. ఈ రెండింటికి డిస్టెన్స్ కావాలి. ఈ రెండింటికి డిస్టెన్స్ కావాలి అంటే x1, y1, x2, y2 అనుకుంటే √(x1 - x2) హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కావాలంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా. ఓకే. డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ అండర్ రూట్. ఓకే. సో అలా మనం కనుక్కుంటాం. వర్షిని, ఇంతకుముందు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, y1, x2, y2 అని చెప్పాను కదా. ఇప్పుడు y కోఆర్డినేట్ 0 అయితే అప్పుడు డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటారు? ఇది ఏ బి, ఇది ఏ బి అనుకో. ఏమవుతుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు √(x1 - x2) హోల్ స్క్వేర్ ప్లస్ ఇది y కోఆర్డినేట్స్ అన్ని జీరోనే కదా, జీరోనే అవుతుంది. సో ఏమవుతుంది? x1 - x2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇది ఏమవుతుంది? x1 - x2 అంటే మోడ్ ఆఫ్ x1 - x2 అని. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వెన్ y కోఆర్డినేట్స్ ఆర్ 0. ఈ లైన్స్ ఎందుకు పెడుతున్నారు చెప్తా. మ్యామ్ ఇక్కడ ఎందుకు ఈ 2 లైన్స్ పెట్టాలి? దాని అర్థం ఏంటి? ఈ 2 లైన్స్ ఎందుకు పెట్టాము? డైరెక్ట్ మనం x1 - x2 అని రాసేయచ్చు. కానీ ఈ మోడ్ ఎందుకు పెట్టామంటే ది రిజల్ట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ అ పాజిటివ్. సో అందుకనే మనం ఇట్లా మోడ్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ when x కోఆర్డినేట్స్ ఆర్ 0, x is equal to 0 అనుకుందాం. x1 and x2 0 అయినప్పుడు అప్పుడు ఏమైతే 0, y1 అండ్ 0, y2 అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? y1 - y2 సేమ్ కాన్సెప్ట్. y1 - y2 మోడ్ ఆఫ్ y1 మోడ్ అగైన్ y మోడ్ it should be in a positive. That's it. For more videos, subscribe to my channel and like, share and comment down below if you have any doubts.